శ్రీనివాసరావు గారు, డాక్టర్ కావేటి శ్రీనివాసరావు గారు, నమస్కారం అండి. నమస్కారం. ప్రధానమైనటువంటి అంశం, వివిధ దేశాల్లో మీరు రాజకీయాల్ని, న్యాయపరమైనటువంటి అంశాలని, చట్టబద్ధమైనటువంటి అంశాలని, న్యాయానికి చట్టానికి ఉన్నటువంటి అంశాలని, హక్కులని, ఎక్కడ ఎవరికి సంబంధించినటువంటి బాధ్యతని గనక వాళ్ళు వైలేట్ చేస్తే ఉండేటటువంటి రాజ్యాంగపరమైనటువంటి అంశాలని, వీటన్నిటిని స్టడీ చేశారు. కాబట్టి మీ దగ్గరకు వచ్చేటటువంటి ప్రశ్న, ముఖ్యంగా మీ నుంచి మేమేం తెలుసుకోవాలనుకుంటున్నామంటే, చట్టబద్ధత, మేనిఫెస్టోలకు సంబంధించినటువంటి అంశం ఇప్పుడు ప్రధానంగా చర్చలోకి వచ్చినటువంటి నేపథ్యంలో దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు మేనిఫెస్టో లా అనేది మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కాండక్ట్ ఉన్నట్టు మోడల్ కోడ్ కాండక్ట్ ఉంది. అదే విధంగా ఇప్పుడు అమెరికాలో అలాంటిది ఏం లేదండి. వి డోంట్ హ్యావ్ ఎ లా పర్టైనింగ్ టు మేనిఫెస్టో. యూకేలో మళ్ళీ ఉంది, కన్వెన్షన్స్ ఉన్నాయి, ఆస్ట్రేలియాలో ఉన్నాయి. వాళ్ళు ఏమంటారంటే, పొలిటికల్ పార్టీ వాళ్ళు, when you are giving a promise to the voters certain things, and when you make a promise and when you come on the power, మీరు అవి చేసినప్పుడు ఇట్ హ్యాస్ టు బి ఫర్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్. అదేదో మీ పర్సనల్ ఇంట్రెస్ట్ కోసం మీరు అంటే అన్ఫేర్ ప్రాక్టీస్ కింద రాకూడదు, మీరు అన్ఫేర్ గా చేయకూడదు, ఫెయిర్ ప్రాసెస్ లో ఉండాలి, ఫెయిర్ గా ఉండాలి. అంటే మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కొన్ని స్టేట్స్ మన దగ్గర, ఇప్పుడు మనకి ఈవెన్ తెలంగాణనే కానీ, లేకపోతే ఈవెన్ కర్ణాటక కానీ, ఢిల్లీలో ఆడవాళ్లకు బస్సులో ఫ్రీగా వెళ్ళొచ్చు అని చేయించాం. అది యాక్చువల్ గా అది రాజ్యాంగ పరంగా ఇట్ ఈస్ డిస్క్రిమినేటరీ లా అంటారు దాన్ని. అంటే ఈక్వాలిటీ ఆఫ్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అని. మరి మగవాళ్లకు మాకు హక్కు లేదా? మేము పబ్లిక్ అనే డెఫినేషన్ లో రామా? మరి డిస్క్రిమినేటరీ కదా అది. సో ఇట్స్ అన్ఫేర్ కదా, అన్లాఫుల్ కదా. సో ఇలాంటివన్నీ ఆల్ట్రా వైరస్ కాన్స్టిట్యూషన్ కనుక చెల్లనేరవు. సో ఎవరైనా కేసులు వేస్తే ఇలాంటివి విచ్ ఈస్ అగేన్స్ట్ ద లా ఉండకూడదు మేనిఫెస్టోలో. ఒకటి. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అలాంటి ఫాల్స్ ప్రామిసెస్ చేసి, అండూ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఓటర్స్ ని మీరు కమ్ ఇన్ ద పవర్ వచ్చిన తర్వాత ఒకవేళ మీరు ఫుల్ఫిల్ చేయకపోతే, వెస్టర్న్ లాస్ లో ఏమంటుందంటే, ఇఫ్ యూ డోంట్ ఫుల్ఫిల్ సచ్ ప్రామిసెస్ ఆఫ్టర్ కమింగ్ ఇన్ టు ద పవర్, దెర్ ఈస్ ఎ లయబిలిటీ ఆన్ యూ విచ్ ఈస్ ఎ క్రిమినల్ లయబిలిటీ. అంటే మరి లయబిలిటీ ఆన్ క్రిమినల్ లయబిలిటీ అంటే, బికాస్ యూ మేడ్ ఎ ప్రామిస్ అండ్ ఇట్ ఈస్ ఎ సివిల్ ప్రామిస్. నార్మల్ గా మనం ప్రామిసెస్ చేసి ఒకటి చేస్తాం అండర్ ద కాంట్రాక్ట్, అండ్ ఇఫ్ దెర్ ఇస్ ఎ బ్రీచ్ ఆఫ్ ప్రామిస్, దెర్ ఈస్ ఎ రెమెడీ. యూ గో టు ద కోర్ట్ అండ్ గెట్ ఎ రెమెడీ, రిలీఫ్. ఇప్పుడు క్రిమినల్ లాకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, బికాస్ ద లా సెస్ ఇట్స్ క్రైమ్. శ్రీనివాసరావు గారు, వివిధ దేశాల్లో ఉన్నటువంటి ప్రాక్టీస్లు, ముఖ్యంగా మీరు అమెరికా, ఆస్ట్రేలియా అండ్ యూకేలో ఎక్కువగా మీ వ్యవహారాలు, మీ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చలోకి వస్తున్నటువంటి అంశాలు అంటే, ఎన్నికలకి సంబంధించినటువంటి ఎలక్షన్ ప్రామిసెస్ని ఫుల్ఫిల్ చేయకపోతే ఏ రకమైనటువంటి న్యాయపరమైనటువంటి, చట్టపరమైనటువంటి రక్షణ ఓటర్కు ఉంది అనేది ప్రధానమైనటువంటి అంశంగా మారింది. ఇప్పుడు అది మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాం. దీనికి టూ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయండి. ఒకటి ఏమని అంటున్నారంటే, ఒక ఆర్గ్యుమెంట్, మేనిఫెస్టోలో చేసిన ప్రామిసెస్ అవి యాక్చువల్ గా దే ఆర్ నాట్ వ్యాలిడ్ అండర్ లా. ఏదైతే ప్రామిసెస్ చేస్తారో దే ఆర్ నాట్ వ్యాలిడ్ అండర్ ద లా. మీరు పవర్ లోకి వచ్చిన తర్వాత మీరు ఆ ఫుల్ఫిల్ చేయకపోతే, బికాస్ దోస్ స్టేట్మెంట్స్ విచ్ ఆర్ మేడ్ బిఫోర్ ఎలక్షన్స్, అది సుప్రీంకోర్టు రిపీటెడ్ గా ఏమందంటే అన్ఫేర్ ప్రాక్టీసెస్ కింద రాదు అని ఒక వ్యూ ఉంది. అంటే యూ కెనాట్ మేక్ యూ లయబుల్. మేము ప్రమాణం చేసాము, పవర్ లోకి వచ్చాము, చేయలేదు, సో ఇట్స్ నాట్ యాక్షనబుల్ ఎట్ లా అని ఒక సైడ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్. ఇంకొక సైడ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఏమిటి, బికాజ్ నువ్వు ఫాల్స్ ప్రామిసెస్ చేసి నువ్వు చీటింగ్ చేసావు, నీకు అసలు మిస్రిప్రజెంటేషన్ చేసావు. ఎందుకంటే మనం ఐపీసీలో కూడా చూస్తే ఫాల్స్ అంటే ఫ్రాడ్ అని, దాన్ని ఏమంటారంటే సైడ్ డిసీట్ అంటారు. సైంటిఫిక్ లాంగ్వేజ్ లో మీరు వెన్ యూ హ్యావ్ ఎ డిసీట్ మెంటాలిటీ ఆర్ వెన్ యూ మిస్రిప్రజెంటేషన్ చేసినప్పుడు, మెటీరియల్ మిస్రిప్రజెంటేషన్ ఇస్ ఆల్సో an offense under the IPC.